హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దినేష్ని చితకబాది రోహిణి గురించి నిజాలను తెలుసుకున్న బాలు, రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రవి అయితే వెనకాల నిత్యాని అలాగే శృతిని ఎక్కించుకొని బైక్ మీద అయితే వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక శృతి అయితే నిత్యాన్ని తిట్టుకుంటూ ఉంటుంది. అసలు ఏంటి నువ్వు మా ఇద్దరి మధ్య ఎందుకు ఎక్కావు అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇదంతా కూడా శోభ అయితే చూసేస్తుంది. రోజు రోజుకి ఈ అమ్మాయి అల్లుడు గారికి దగ్గరైపోతుంది. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను అని ప్రభావతి దగ్గరికైతే వెళ్తుంది. అసలు ఏంటో వదిన గారు, ఏం పెంచారు మీ అబ్బాయిని? అయినా పరాయి అమ్మాయిని మధ్యలో ఎక్కించుకొని భార్యని వెనకాల కూర్చోబెట్టుకున్నాడు. ఆ మాత్రం తెలీదా మీ అబ్బాయికి? భార్యని అవమానించడమే కదా అని అంటూ ఉంటుంది. శోభ అయితే అసలు ఏమైంది వదిన గారు, మీరు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. ప్రభావతి, మీ అబ్బాయి పనిచేస్తున్న రెస్టారెంట్ ఓనరు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు నిత్యానో ఏదో అని చెప్పాడు. ఆ అమ్మాయి ప్రతిసారి కూడా అల్లుడు గారితో అంటే మీ అబ్బాయి రవితో చాలా క్లోజ్గా ఉంటుంది. బయటికి వచ్చిన మీద పడి మరీ మాట్లాడుతుంది. ఇద్దరు రెస్టారెంట్లో ఏం కావాలన్నా కలిసి వస్తున్నారు, షాపింగ్లు చేస్తున్నారు. అలాగే ఈరోజు అసలు ఏం జరిగిందో తెలుసా? బైక్ మీద శృతి వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటే మరి అమ్మాయి ఏం జరిగిందో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్యకి వచ్చేసింది. అసలు శృతిని వెనక్కి కూర్చోమని అల్లుడు గారికి అతుక్కుపోయి మరీ కూర్చుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, ఎవరైనా భార్య వెనకాల పరాయి ఆడదాన్ని కూర్చోబెడతారు, కానీ మీ అబ్బాయి పరాయి ఆడదాన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని భార్యని వెనకాల కూర్చోబెట్టాడు. అసలు ఇదెక్కడ సంస్కారం? ఆ మాత్రం మీ అబ్బాయికి తెలియడం లేదా? మీరు ఎలా చెప్పుకుంటారో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం మీ అబ్బాయికి నచ్చ చెప్పండి అని అంటూ ఉంటుంది. శోభ అయితే ఇక చెప్పాక వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ రవి గడికి ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, మళ్ళీ ఇదో నాకు తలపోట ఏంటి అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రవి శృతి ఇంటికైతే వస్తారు. రే ఆగరా, ఏం చేసావురా నువ్వు? అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకు ఆ మాత్రం తెలియడం లేదా అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, కారణం చెప్పకుండా సంబంధం లేకుండా అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటాడు. రవి అయితే కారణం లేకుండా లేదురా, ఇప్పుడు నీ బైక్ మీద ఎవరెవరు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి, నేను శృతి వచ్చాం, అబద్ధం చెప్పకు, చెప్పావంటే పళ్ళు రాలగొడతాను. నీ బైక్ మీద మీ బాస్ కూడా రాలేదా అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి అప్పుడే ఇక ఆ మాట విని వచ్చింది. తన కారు చెడిపోయిందని లిఫ్ట్ అడిగింది, ఇచ్చాను, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే, తప్పు లేదురా లిఫ్ట్ ఇవ్వడంలో, కానీ భార్యని వెనక కూర్చోబెట్టి ఆ అమ్మాయిని మీ ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుని బైక్ నడిపావు చూడు, అది తప్పు. భార్యని వెనకాల కూర్చోబెట్టి ఆ అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టుకోవడం ఏంటి? ఆ మాత్రం తెలియడం లేదా? అందులో అమ్మాయికి పెళ్ళి కూడా కాలేదని విన్నాను. ఆ అమ్మాయిని వెనకాల కూర్చోబెట్టుకొని శృతిని మధ్యలో కూర్చోబెట్టాలి, ఆ మాత్రం నీకు తెలియడం లేదా అని తిడుతూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే అలా బుద్ధి చెప్పండి అని అంటూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావో, తనని వెనక్కి వెళ్ళి కూర్చోమని నువ్వు మధ్యలో కూర్చోవచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి, నేను అలాగే చెప్పానంటే, కానీ ఆ అమ్మాయి మాత్రం మధ్యలోనే నాకు కంఫర్ట్గా ఉంటుంది, వెనకాల నేను పడిపోతేనో నాకు అలవాటు లేదు బైక్ అని చెప్పేసి తనే మధ్యలో కూర్చుండిపోయింది అని అంటూ ఉంటుంది శృతి. ఇంకోసారి అమ్మాయితో నువ్వు క్లోజ్గా ఉన్నావంటే మాత్రం బాగోదు రవి అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తుంది. అయితే రెస్టారెంట్కి వెళ్ళడం మానేనా అని అనగానే, మానేసాయి, మా అమ్మ వాళ్ళు డబ్బులు ఇస్తానంటున్నారు, కొత్త రెస్టారెంట్ నువ్వే సొంతంగా పెట్టుకో అని అంటూ ఉంటుంది శృతి. ఆ మాట విని శృతి చెప్పినట్టు చెయ్యొచ్చు కదరా అని అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు కూడా, అసలు మీరిద్దరు ఇలా మాట్లాడుతున్నారేంటని రవి అయితే తిట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక బాలు అయితే రాజేష్తో అంటూ ఉంటాడు, ఆ రోజు ఆ గుళ్ళో కనిపించిన స్వామీజీ ఎవరో తెలియాలి, వాడు నా చేతిలో అయిపోతాడు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక బాలుకైతే ఫోన్ వస్తుంది. సార్, ఆ రోజు దొంగ స్వామి వచ్చాడని చెప్పాం కదా సార్, అతని రియాలిటీ ఫోటో మీకు పంపిస్తున్నాను చూడండి అని రియల్ ఫోటోనైతే పంపిస్తాడు వాట్సాప్కి బాలు ఫోన్కి. ఆ ఫోటోని చూసి ఒక్కసారి బాలు అయితే షాక్ అయిపోతాడు. రే బాలు, ఆ రోజు మనం ఒక పెద్దవాడిని వీడు గుద్దేసి వెళ్తే పోలీసులకి అప్పచెప్పాం కదా,
వీడు గుర్తున్నాడా నీకు అని రాజేష్ అంటూ ఉంటే, నాకెందుకు గుర్తులేడ్రా, వీడు చాలాసార్లు నా చేతిలో దెబ్బతిన్నాడు, కానీ వీడు మాత్రం ఇప్పుడు నా మీద పగతోనే మనోజ్కి లేనిపోని అన్నీ చెప్తున్నాడనమాట. వీడు ఎక్కడున్నా పట్టుకోవాలరా, మన డ్రైవర్లందరికీ వాట్సాప్లో వీడు ఎక్కడున్నా చెప్పమని మెసేజ్ పెట్టమని మొత్తం వాట్సాప్ గ్రూప్లో పెట్టరా అని అంటూ ఉంటాడు రాజేష్ని. అప్పుడే రాజేష్ అయితే డ్రైవర్లున్న మొత్తం గ్రూప్లో పెడతాడు ఫోటోని తీసుకువెళ్ళి, దినేష్ ఫోటోని. అలా పెట్టంగానే ఇక కొంతమంది అయితే ఇక్కడే ఉన్నాడన్నా, తొందరగా రా అంటూ బాలుకైతే ఫోన్ చేస్తారు. అప్పుడు ఇక బాలు అయితే బయలుదేరి వెళ్ళంగానే రెస్టారెంట్లో ఫుడ్ అయితే తింటూ ఉంటాడు. ఇక తినేసి బయటికి వచ్చేటప్పుడు ఇక బాలు అయితే దినేష్ కాలర్ పట్టుకొని, ఏరా స్వామీజీ వేషంలో వెళ్ళి వాడికి వచ్చే లెటర్ అన్నిటికీ కారణం నేనేనని చెప్తావా? నీకెంత ధైర్యంరా? నీకు పోలీసులు కోటింగ్ ఇచ్చినా సరిపోలేనట్టుంది, మళ్ళీ ఇంకోసారి పోలీస్ స్టేషన్లో వెళ్ళాలనుకుంటున్నావు కదా, నిన్నేం చేస్తానో చూడు అని చితక బాధేస్తాడు దినేష్ని బాలు అయితే. అప్పుడే ఇక దినేష్ అయితే సార్ అది అది అని అంటూ ఉంటే అప్పుడే పక్కనే ఉన్న రాజేష్, రే లెటర్ల గురించి చెప్పాడంటే ఆ లెటర్లు కూడా వీడే రాసుంటాడా అని అనగానే, అవును పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడి మీద అసలు బెయిల్ కూడా రాకుండా అరెస్ట్ చేయమని చెప్పాలి, పదరా మనకు తెలిసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా అని అంటూ ఉంటాడు బాలు. సార్ అదంతా కూడా నేను రోహిణి గురించే రాశాను సార్ అని అంటూ ఉంటే, ఏంటి మా పార్లలమ్మ గురించి రాసావా? రే ఎందుకు రాసావురా, అసలు ఎందుకు మా పార్లలమ్మకి లెటర్ రాసావు నువ్వు అని అడుగుతూ ఉంటే, అది సార్ అది అని తడబడుతూ ఉంటే, ఆవిడ పెద్ద మోసగత్తి సార్, ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళయ్యింది, ఒక కొడుకు అలాగే వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు, వాళ్ళు పల్లెటూరులో ఉంటారు. మీ అమ్మకి మాయ మాటలు చెప్పి మనోజ్ని మోసం చేసి ఆవిడ మీ ఇంటికి కోడలయ్యింది సార్. ఇదివరకు తను పని చేసేటప్పుడు నేను తనని అల్లరి చేసేవాడిని, తను నా మీద కక్షగట్టి మా ఆవిడికి నన్ను అడ్డంగా ఇరికించింది, మా ఆవిడ మా పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోయింది, నా ఉద్యోగం పోయింది, అందుకని తన మీద కోపంతో తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఇదే విషయాన్ని మీ అత్తగారికి అలాగే మీ ఆయనకి చెప్తానని అంటూ ఉంటే అప్పుడప్పుడు నాకు డబ్బులు ఇస్తూ ఉండేది సార్ అని అంటూ నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. ఆ మాట విని ఒక్కసారే బాలు అయితే షాక్ అయిపోతూ, అసలు ఇంతకీ ఆ అమ్మాయి అసలు పేరేంటి అని అనగానే, అసలు పేరు కళ్యాణి, మరి మలేషియాలో వాళ్ళ నాన్న మేనమామ వీళ్ళందరూ ఉన్నారని చెప్పింది, అదంతా అబద్ధం సార్, తనకి ఎవ్వరూ కూడా లేరు, కేవలం వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు ఉన్నారు అంతే. ఆ అమ్మాయి ఉంది కదా విద్య, ఆ అమ్మాయి మాత్రమే ఉంది ఫ్రెండ్స్గా, ఇంకెవ్వరూ కూడా తనకి లేరు అని చెప్పి నిజాన్ని బయట పెడతాడు. అమ్మ పార్లలమ్మ ఎంత పని చేశావు అని అంటూ ఉండగా ఇక దినేష్ అయితే అక్కడి నుంచి పారిపోతాడు. రే నిజంగా మొదటి నుంచి నువ్వు అనుమానిస్తున్నట్టే రోహిణి చాలా మోసగత్తిరా, మీ అమ్మని మనోజ్ గారిని మీ ఇంటిని పరువు మర్యాదల్ని అంతా కూడా దెబ్బ కొట్టింది అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. నేనిక పార్లలమ్మని వదిలిపెట్టనురా, మా అమ్మ దగ్గరే సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.